గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన మరో అవినీతి బట్టబయలవుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కామ్లో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. ఈ పథకం అక్రమాల విలువ 1000 కోట్లకు పైనే ఉంటుందని ఈడీ వాళ్ళ ఓ ప్రకటనలో తెలిపింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించి 200కు పైగా బ్యాంక్ ఖాతాలకు చెందిన పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. సోదాల అనంతరం 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీజ్ చేసినట్లు వెల్లడించింది. గతంలో కాగిచ్చిన నివేదికలో కేవలం 7 జిల్లాల్లోనే 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లుందని, కానీ 33 జిల్లాలు కలిపి చూస్తే 1000 కోట్లకు పైన అక్రమాలు జరిగినట్లు తెలిపిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ యొక్క స్కామ్ కనుక గమనిస్తే ఆల్రెడీ గతంలో 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది అధికారులు ఈ యొక్క స్కామ్లో ఉన్నట్లు మనకు క్లియర్గా కనిపిస్తుంది.